శానిటైజర్ గురించి చెప్పాను మీకు. దీని గురించి ఈ మధ్యకాలంలో అందరికీ చాలా బాగా తెలిసింది అనుకుంటా. తెలిసిందా ఈ న్యూస్? ఇదివరకు టైంలో నాకు తెలిసి నేను కూడా పెద్దగా యూజ్ చేయలేదు. పెద్దగా అవేర్నెస్ అంటే ఎవరైనా కొంచెం అవసరమైన వాళ్ళు వాడేమో కానీ నేను మాత్రం పెద్దగా వాడినట్టు నాకు ఎక్కడ గుర్తులేదు. కానీ ఈ మధ్యకాలంలో మనం ఫేస్ చేసిన సిచ్యువేషన్ వల్ల ఇది చిన్న పిల్లలతో సహా అందరికీ తెలిసిపోయింది. అవునంటారా? ఈ రోజుల్లో ఇది లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అవునా కదా? స్కూల్లో కానీ మన ఇంట్లో కానీ అంటే వెజిటబుల్స్ అవి క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఇలాంటి వాటి ఇంపార్టెన్స్ అనేవి కూడా బాగా పెట్టారు. అంత వీటి వల్ల అంత యూజ్ మనకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ వల్ల మనకి తెలిసింది. అవునా? ఓకే. నెక్స్ట్ వీటిని మనము మ్యాక్సిమం ఇదివరకైతే ఎక్కడెక్కడ ప్లేసులలో చూసేవాళ్ళం. అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే మనకు తెలిసింది. ఎక్కడెక్కడ వేరే ఏ ప్లేసులలో యూజ్ చేసేవాళ్ళము, ఎక్కడ మనకి బాగా తెలిసినవి ఇవి హాస్పిటల్స్లో. ఇంకా 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 ఎక్కడ యూజ్ చేసేవాళ్ళు? హోటల్స్లలో కూడా ఇస్తారు. ఓకేనా? అంటే వీటిని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది మనకి తర్వాత అవేర్నెస్ ద్వారానే మనకి తెలిసింది. అవునా? అవునంటారా? అయితే మనకి ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఎదురైంది అనేది తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు అంటే ఏం అబ్జర్వ్ చేసాం మనం? చెప్తారా ఏమైనా? పర్ఫెక్ట్ అబ్జర్వేషన్. ఆవిడ ఆ ఊళ్ళు వీళ్ళన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే కాంటెంట్ని వెతుక్కుంటూ ఉన్నారు. అప్పటికప్పుడు ఏం మాట్లాడాలి అన్నప్పుడు ఇలు ఊళ్ళన్నీ మూవ్ పట్టడాలు ఇవన్నీ వస్తుంటాయి. వాళ్ళకు కూడా 10 points. ఓకేమ్మా? పర్వాలేదు. స్టార్టింగ్లోనే మేము పెద్దగా ఎక్స్పర్ట్ ట్రైనర్లు, ఎక్స్పర్ట్ స్పీకర్లు అవ్వలేము. బట్ ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఆ క్వాలిటీ ఉంటుంది. కాబట్టి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ నెక్స్ట్ ఎవరు?